నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఇరాన్ను టచ్ చేసే తీవ్ర పరిణామాలు, అమెరికాకు చైనా జలక్. యుఎస్సితో ఫ్లెమింగో ఏరోస్పేస్ ఒప్పందం. ఫ్లెమింగో ఏరోస్పేస్ సిఇఓ సుభాకర్ పప్పుల వెల్లడి. కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. వెనిజులాపై సైలెంట్ ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధకాంక్షతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో ఇరాన్లో ఆర్థిక సంక్షోభంతో ప్రజల నిరసనలు తెలుపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని ఇరాన్పై యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఖమేనీ ప్రభుత్వాన్ని మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ మేరకు హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తున్నాడు. దీంతో నిరసనకారులు కూడా అమెరికా వైపు ఆశగా చూస్తున్నారు. గతంలో ఒకసారి దాడి చేసిన అమెరికా ఈసారి పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమవుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఫ్లెమింగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా యుఎస్సి నుంచి 68 సీట్లు, ఇక IL 114 300 ప్రాంతీయ విమానాలను కొనుగోలు చేయనుంది. తొలుత విమానాలను కొనుగోలు చేసినప్పటికీ తదనంతరం భారత్లోనే ఈ విమానాల తయారీకి ఈ భాగస్వామ్యం దోహదపడనుందని ఫ్లెమింగో ఏరోస్పేస్ సిఇఓ సుభాకర్ పప్పుల తెలిపారు. అందుకు సంబంధించి టెక్నాలజీ బదిలీ యుఎస్సి చేపడుతోందని ఆయన చెప్పారు. 2027 చివరి నాటికి యుఎస్సి నుంచి తొలి విమానం అందుకుంటామని, మిగిలిన విమానాలను విమానయాన కంపెనీలను అనుగుణంగా భారత్లోనే సిద్ధం చేసి ఇవ్వనున్నట్లు సుభాకర్ తెలిపారు. ఆ తర్వాత భారత్లోనే విమానాల తయారీకి ఫైనల్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కుంభకోణాలు చేయడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విధానాలు ఒకేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో విచారణ జరిపించడం లేదని, నోటీసుల పేరుతో ప్రచారం చేసుకోవడానికి పరిమితమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో యాక్టింగ్ మాత్రమే కనిపిస్తోందని మండిపడ్డారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలపై ఇక సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిన బీఆర్ఎస్ పాలనలో జరిగిన గొర్రెల పంపిణీ కుంభకోణంపై ఎలాంటి విచారణ జరపడం లేదని ఆరోపించారు. ఇక నైని బొగ్గుగని విషయంలో కూడా బీఆర్ఎస్ హయాంలో ఉన్న కాంట్రాక్ట్ విధానాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని అన్నారు. కాంట్రాక్టర్లు, మంత్రులు మారారు తప్ప కమిషన్ల విధానం అలాగే కొనసాగుతోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ సీరియస్గా జరగడం లేదని విమర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు కౌన్సిల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ హయాంలో ప్రొద్దుటూరు మున్సిపల్ అభివృద్ధి పనుల్లో తీవ్రమైన అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడి అవినీతి చేయడం వల్లనే రాష్ట్రంలో 11 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సభామూలకంగా విమర్శించారు. ఇక అవినీతి జరిగి ఉంటే విచారణ చేసింది, నిలుపుదల చేసిన 11 కోట్ల రూపాయల కాంట్రాక్టు బిల్లులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజా మొహిద్దీన్ ఎమ్మెల్యేను కోరారు. ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో పనిచేస్తున్న కొంతమంది వర్కర్లు ఇతర శాఖల్లో పనిచేస్తున్నారని, దీనివల్ల పారిశుద్ధ్య లోపం జరిగే ప్రమాదం ఉందని, తిరిగి కార్మికులను సొంత స్థానాలకు పంపించాలంటూ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మున్సిపల్ ఎన్నికల హల్చల్ మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు నడుస్తుండగా ఇక జంపు జిలానీల సందడి ఇంకోవైపు నడుస్తోంది. ఒక పార్టీని వదిలి ఇంకో పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే కల్వకుర్తిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి సమక్షంలో సుమారు 100 మంది మైనార్టీ నాయకులు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ప్రజారంజకంగా నడుస్తోందని, రాష్ట్రంలో విద్య, ఉద్యోగం, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. ఇది చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు పిచ్చి కూతలు కూస్తున్నారని, ప్రజలు గమనిస్తున్నారని వారు అన్నారు. ఇక్కడ రాజకీయంలోకి వచ్చిన దానికి అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం క్యాబినెట్ కూడా అంటే మంత్రులు కూడా
ఇది అభివృద్ధి జరుగుతూ ఉంది. 70 కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా ఒక 2 సంవత్సరాలలో వచ్చినటువంటి దాఖలా లేదు. ఇది జరుగుతున్నటువంటిది. ఇక్కడ ఎలక్షన్ ఈ మున్సిపాలిటీకి సంబంధించి నేను మొత్తం చెప్తాను. ఇప్పటివరకు సచివ చెప్పినాం. ఖచ్చితంగా లెక్క పెట్టుకుంటే 1100 కోట్ల రూపాయలు దాటింది ఇప్పటికీ ఈ అభివృద్ధి కార్యక్రమంలో. రోడ్ల వెడల్పు కావచ్చు, అదేవిధంగా సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి కలిపి 1100 పైన అయినది. ఇంకా మీరు చెప్పాల్సింది ఇక్కడ నీళ్లు తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి కలపర్తి ప్రాంతమైనటువంటి లాస్ట్కున్న మార్గం వరకు కూడా నీళ్ళు తీసుకురావడానికి దానికి కూడా 100 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఈ రోజు నీళ్ళు వెళ్ళి ఇక్కడ కలపర్తిలో ఉన్నటువంటి రైతాంగం యొక్క కళ నెరవేరిందని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కొమ్మినేని శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు వారి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3500 ఇళ్ళు శాంక్షన్ చేస్తా ఉన్నారు. చేసినారు. మరి ఇక్కడ కూడా 3500 ఇళ్ళు శాంక్షన్ చేసినారు. అందులో భాగంగా 400 ఇళ్లను ఈ పట్టణానికి కలవకుర్తి పట్టణంలో మరి మేము అలాట్ చేస్తే అవి కూడా అన్ని ప్రాసెస్ అయినాయి. కొంతమంది కూడా కంప్లీట్ చేసుకున్నారు. 11వ తారీఖు నాడు, ఫిబ్రవరి 11 నాడు ఓటింగ్ కూడా ఉంది. ఇక నిలబెట్టిన వాళ్ళను గెలిపించుకున్నట్లయితే ఆనంద్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో ఇక్కడ కలవకుర్తి వారితో ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు ఓటు వేసిన ఎమ్మెల్యేగా నాకు కూడా ఉంటుంది. వారు ఆ విధంగా పనిచేసే వాళ్ళను వెతికి ఇక్కడ మనం నిలబెట్టడం అయింది. చాలా మందికి అవకాశం ఉంది. ఇక అక్కడ కూడా కూర్చున్నారు. వాళ్ళకందరికీ అవకాశం ఉన్నది. అయినా కూడా రిక్వెస్ట్ చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసడానికి మన పార్టీ నుంచి ఒక్కొక్కరు నిలబడితేనే గెలవడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరిని నిలబడాలని చెప్పడం అందరూ కూడా సహకరించారు. శ్రీకల్మ ప్రాజెక్టు నుంచి 8 గ్రామాలకు సాగునీరు విడుదల చేసిన మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెదగడుబూరు మండలం బాపులదొడ్డి గ్రామ సమీపంలో మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్ రామకృష్ణారెడ్డి అలాగే నరస రమాకాంత్ రెడ్డి పులికనుమరు ప్రాజెక్టు నుంచి జలహారతి చేసి కాలువలోకి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 8 గ్రామాలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 గ్రామాల్లో సాగులో ఉన్న మొక్కజొన్న, మిరప, వేరుశెనగ పంటలకు అవసరమైన సాగునీటిని అందించేందుకు పులికనుమ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం జరిగిందని, రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక పంట వేసే కీలక సమయంలో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలనే సంకల్పంతో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో ఈ చర్య చేపట్టడం జరిగిందని అన్నారు. రైతు పొలంలో నీరు చేరితేనే గ్రామంలో ఆనందం కనిపిస్తుంది. నీటితో పాటు రైతుకు భరోసా కూడా అందించడమే తమ లక్ష్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీఎల్ఎల్ఎల్సీ చైర్మన్ టిప్పు సుల్తాన్, పెదగడుబూరు మండల మాజీ అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న, సొసైటీ చైర్మన్ నడిగినేని అయ్యన్న, ఇక వెంకటపతి రాజా, నరసప్ప, క్లస్టర్ ఇన్ఛార్జ్ జ్ఞానేశు, మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాబ్లం ఉంది, తప్పకుండా మీరు దయవుంచి రాఘవేంద్ర రెడ్డి గారు ఇన్ఛార్జ్ గారికి మీరు తెలియజేయండి అని చెప్పారు. ఆయన అందుబాటులో లేకపోయినా కూడా ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ ద్వారాతో మాట్లాడి మనకు ఇమ్మీడియట్గా అక్కడ రైతు నష్టపోకూడదనే కారణంతో కలెక్టర్ గారు స్పందించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి ఈరోజు నీళ్లను ఈరోజు విడుదల చేయడం జరిగింది. నిజంగా మనం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే కొంతమందికి గిట్టున వాళ్ళు ఎంతోమంది ఉంటారు, మనం ఏం చేశామని. వాళ్ళు చేసిన మోసాలకి ఈరోజు 11 సీట్లకే పరిమితం చేసేశారు ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు. అది తెలుసుకోవాలి. మన రైతాంగం, తెలుగుదేశం పార్టీ, బీసీ, ఎస్సీ, మైనార్టీల పార్టీ ఏ కష్టం వచ్చినా అన్ని స్పందించే పార్టీ ఏదైనా మన తెలుగుదేశం పార్టీ అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన రాష్ట్రానికి దాదాపు ఒక 30 సంవత్సరాలు వెనక తీసుకుపోయినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి మన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థాయిగా తీసుకొచ్చే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తున్నారంటే దానికి మనమందరం గర్వపడాలని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు చలి అనక దావోస్లో అంత చలి ఉన్నా కూడా, -డిగ్రీలో ఉన్నా కూడా ఆయన ఒక స్వెటర్ కూడా వేసుకోకుండా మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మన యువత కోసం ఇంత అహర్నిశలు కష్టపడే నాయకుడు ఎవడైనా ఉన్నారని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ఇలాంటి నాయకుడికి ఇంకా మనము
మనం ఇంకా ఆయనకి అండగా నిలిచిన బాధ్యత మనం అందరిపైన ఉంది. ఈరోజు లోకేష్ బాబు గారు అదే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇలాంటి గొప్ప నాయకులు దగ్గర మనం పని చేస్తామంటే నిజంగా మనం కాలాలు ఎగిరేసుకునే పరిస్థితి మన అందరిపైన ఉందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు సార్ గారు చెప్పారు, ఇవి మినరల్ వాటర్ కంటే స్వచ్ఛమైన వాటర్. ఇలాంటి వాటర్ని మనము ఈరోజు మన రైతాంగానికి ఇస్తున్నాము. మీరు ఆ రైతాంగాలందరూ కూడా ఎవరైనా పశ్చాత్తాపం పొంది దేవునికి క్షమాపణ చెప్పాలని గత వైసీపీ ముఖ్యమంత్రి, ఆనాటి టీటీడీ చైర్మన్ ప్రజలకు రెచ్చగొట్టి అలజడి సృష్టించాలనుకుంటే చట్టం చూస్తూ ఊరుకోదని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హెచ్చరించారు. ప్రజల ఆస్తులను దోచుకున్నారు, బడుగు బలహీన వర్గాలను దోపిడీ చేశారు, 5 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. చివరకు వెంకటేశ్వర స్వామి లడ్డులో నెయ్యిలో కల్తీ చేసి అడ్డంగా దొరికిపోయారు. ప్రమాదకరమైన కెమికల్స్ ఆయిల్స్తో నెయ్యి తయారు చేసి పాలు వాడకుండా 250 కోట్లు దోచుకున్నారని, సుప్రీంకోర్టు నియమించిన సిట్లో అడ్డంగా దొరికిపోయారని, దొరికిపోయిన దొంగలు దేవుడికి క్షమాపణ చెప్పకుండా రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు అన్నారు. అందులో భాగంగానే అభివృద్ధి ప్రయోజనంలో సైకో బ్యాచ్ గొడవలు సృష్టిస్తే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని వారు తెలియజేశారు. అక్కడ రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ప్రజలకు ట్రాన్స్పోర్ట్ అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండగా అది ఇప్పుడు కుర్చేడు అటువైపు రోడ్ నుండి ఆ డ్రైన్ అంతా కనెక్ట్ అయ్యి మొత్తం చింతలపాలెం వరకు వెళ్ళేలాగా, ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు అది 55 లక్షలకు గాను, నెక్స్ట్ దాని ఎక్స్టెన్షన్ 30 లక్షలకు గాను, అట్లాగే అక్కడ ఉన్న పైప్ కల్వర్ట్ డ్యామేజ్ అవటం వల్ల అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. నెక్స్ట్ ఫండ్లో అది స్లాబ్ కల్వర్ట్గా మార్చేలాగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకెళ్తున్నాము. ఎక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అట్లాగే సంక్షేమం అందరికీ అందాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి కక్ష సాధింపులు ఉండకూడదు, విధ్వంసం ఉండకూడదు అనే కాన్సెప్ట్తో అనే పద్ధతిలో ముందుకెళ్తున్నాము. అలాగే ఇవాళ ఎంఈఓ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది 53 లక్షల రూపాయలతో ఎంఈఓ ఆఫీస్కి. నెక్స్ట్ 8వ వార్డులో సీసీ రోడ్స్ అట్లాగే డ్రైన్స్ 15 lakhsతో శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తున్నాము. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఎప్పుడు అభివృద్ధి, సంక్షేమం ప్రజలందరికీ అందాలి. పార్టీలు అనేది అది ఎలక్షన్స్ వరకే, బట్ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ అన్న ముందుకెళ్తున్నారు. వైసీపీ చూస్తే గత 5 ఏళ్ళలో ఒక విధ్వంసం, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. ఇప్పుడు వాళ్ళు చేసిన నిజాలు బయటపడుతుంటే అవి కూడా తట్టుకోలేక ఇంకా గొడవలు సృష్టించడానికి చూస్తున్నారు. మేము ఇవన్నీ పట్టించుకోము. ప్రజలకి ప్రతి ఒక్క నిజం తెలుసు. ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా వాళ్ళలో మార్పు రాకుండా ఇంకా విధ్వంసం, ఇంకా అల్లర్లు చేయడానికే చూస్తున్నారు. ఇప్పుడు చూస్తే తిరుపతి లడ్డు క్లియర్గా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్లో తెలిసింది కల్తీ నెయ్యి ఉందని. అంటే ఏదో నాసిరకం పదార్థమే కాదు, ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఎంతో పవిత్రమైన దేవుడి సన్నిధిలో ఒక అపవిత్రమైన మూలిక సరుకులు, ముడి సరుకులు, కెమికల్స్ అంటే జంతువు కొవ్వు నుండి వచ్చిన మోనోగ్లిజరైడ్స్ కానీ, బీటా కెరటిన్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్, పామ్ ఆయిల్ ఇవన్నీ ఉన్నట్టు క్లియర్గా తేలింది. అంటే ఒక చుక్క పాలు లేకుండా ఒక పదార్థం తయారు చేసి, ఇదేంటంటే ఒక ఏదైనా చేయొచ్చు మనం అధికారం అడ్డం పెట్టుకొని అని ప్రజల జోలికి వెళ్ళారు, మహిళల జోలికి వెళ్ళారు, బడు బలహీన వర్గాల జోలికి వెళ్ళారు. ఇప్పుడేమో ఏకంగా దేవుడితో పెట్టుకున్నారు. ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఒక మతాన్ని కించపరిచేలాగా వాళ్ళు పనిచేశారు. ఒక మతానికి గౌరవం లేకుండా, అంటే వాళ్ళకి ఎవరికన్నా వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేదంటే అది వాళ్ళ ఇష్టం, కానీ లక్షల ప్రజలు, కోట్ల భక్తుల నమ్మకాన్ని, విశ్వాసం మీద అది గాయపరిచి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న సంక్రాంతి జాతర మహోత్సవ సంబరాల సందర్భంగా ప్రతిరోజు వేలాది సంఖ్యలో భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరచి లెక్కించారు. 26 రోజుల హుండీల ద్వారా 59,25,412 లభించగా బంగారం 45 గ్రాములు, 100 మిల్లీగ్రాములు, అలాగే వెండి 210 గ్రాములు మరియు విదేశీ కరెన్సీ శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురంలో వెలసిన శ్రీ వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఇక పీకేఎం ఉడా చైర్మన్ సురేష్ బాబు, ఏపీఈడబ్ల్యూఐడిసి చైర్మన్ రాజశేఖర్, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అందరూ భక్తిభావంతో వెళ్లి ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాంటి ఆలయంలో వైసీపీ నేతలు నీచమైన పనులు చేశారు. తిరుమల లడ్డూను కల్తీ చేశారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తాము తిరుపతిలో జరిగే కల్తీ లడ్డు వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేశామని అన్నారు. అప్పుడు మేము చెప్పినట్లుగానే నేడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే సిట్ దర్యాప్తు నిగ్గు తేల్చిందన్నారు. నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆ కల్తీ నెయ్యితోనే స్వామివారికి ప్రసాదాలు తయారు చేశారని సిట్ దర్యాప్తు ఛార్జ్ షీట్ల ద్వారా బట్టబయలైందన్నారు. మేము ఏ తప్పు చేయలేదని చెప్పిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఏమంటారు అని ప్రశ్నించారు. చుక్క పాలు లేకుండా పూర్తిగా రసాయనాలతో నెయ్యి తయారు చేసి కోట్లాది లడ్డూలు సరఫరా చేశారని మండిపడ్డారు. ఇలాంటి అభూత ఇన్నోవేషన్కు వైసీపీ ముఠాకు నోబెల్ కెమిస్ట్రీ అవార్డు ఇవ్వాల్సిందేనని విమర్శించారు. తల్లిపాడు కూడా కల్తీ చేయగల దుర్మార్గులు అని విమర్శించారు. నెయ్యి కల్తీ చేయలేదు, స్వామివారికి ద్రోహం చేయలేదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. దుర్మార్గమైన పనులు చేయటానికి ఏ విధంగా మనస్సాక్షి వచ్చిందో వాళ్ళకి ఇప్పటికీ మాకు ఆశ్చర్యకరంగా ఉంది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నో రకాలైన అరాచకాలు చేశారు, అక్రమ కేసులు పెట్టారు, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఎంతోమంది సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారు, చంపారు, అన్యాయంగా అక్రమంగా జైల్లోకి పంపారు, విపరీతమైన అక్రమాలకి తెరలేపారు. మద్యపాన నిషేధం అని చెప్పనేసని ఆ మద్యం ద్వారానే వేలాది కోట్ల రూపాయలు సంపాదించి ఎంతోమంది ప్రాణాలు తీశారు, ఆరోగ్యాలు చెడగొట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆఖరికి డబ్బు సంపాదించడానికి అంటే ఎంత నీచానికైనా ఎంత దుర్మార్గానికైనా చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలోని అగస్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం అగస్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు, కుప్పం చెరువుకు జలహారతి ఇవ్వనున్న సీఎం చంద్రబాబు. ఇక కంగుందిలో ఏర్పాటు చేసిన బౌల్డరింగ్ జిమ్ని సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ నెల 31న గుడిపల్లి మండలంలోని బెగ్గిలపల్లిలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇక మొరసనపల్లి వద్ద ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎంఓయూ చేసుకున్న పరిశ్రమల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. ఫిబ్రవరి 1న పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహిస్తారు. పెద్ద బహిరంగ సభ, దాదాపు 5,000 మంది కార్యకర్తలు, పబ్లిక్ అందరితో కలిసి సైకిల్ తోటి అక్కడ వచ్చే సందేశం అనేది పబ్లిక్ అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కుప్పం అభివృద్ధి గురించి అంటే దిశ నిర్దేశం చేయడానికి మొత్తం ప్రజలందరికీ కూడా ఒక సందేశం, పెద్ద కార్యక్రమం అది ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో కూడా ఆ బహిరంగ సభకు అందరూ కూడా రావాలని ఒక చిన్న ర్యాలీ, ఒక 2 కిలోమీటర్ల ర్యాలీ ఈ సైకిల్స్తో నారా చంద్రబాబు నాయుడు గారు మొరసన్నపల్లి క్రాస్ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభా ప్రాంగణం, మోడల్ స్కూల్ శాంతిపురం పక్కన ఉన్న సభా ప్రాంగణం దాకా కూడా సైకిల్ ర్యాలీ జరుగుతుంది. ఈ సైకిల్ ర్యాలీ జరుగుతుంది. దాని తర్వాత సభా ప్రాంగణంలో 5,555 ఈ సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఒక కార్యక్రమం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా అక్కడ నమోదు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆ కార్యక్రమం అయిన తర్వాత దాదాపు కొత్తగా ఎంఓయూ చేసుకుంటున్న ఇండస్ట్రియలిస్ట్తో మన కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న అనేకమైన కార్యక్రమాలతో భాగంగా విలువల బడి ఇలాంటి గొప్ప కార్యక్రమాలన్నింటినీ కూడా అక్కడ సమీక్షించడం, ఇంకా కొత్తగా కుప్పం నియోజకవర్గంలో కుప్పం ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక ఆంటర్ప్రినర్షిప్ ఎవరైతే ముందుకొచ్చి చిన్న ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టారో వాళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం, ఇలా కార్యక్రమాలన్నింటినీ కూడా 2వ రోజు చూస్తారు. ఇంకా 3వ రోజు ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్కు, కుటుంబ సభ్యులకు వాళ్ళందరితో 1-to-1 ఇంటరాక్షన్, అదేవిధంగా క్యాడర్ అందరితో కూడా ఒక పెద్ద ఎత్తున మీటింగ్ జరిపి అందరికీ మార్గనిర్దేశం చేయడమే కాకుండా కుప్పం ప్రజలకి ఏ విధంగా మనము చర్యలు చేయాలి, కుప్పం ప్రాంతంలో ఉన్న సమస్యల మీద. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇరాన్ను టచ్ చేసే తీవ్ర పరిణామాలు, అమెరికాకు చైనా జలక్. యుఎస్తో ఫ్లెమింగో ఏరోస్పేస్ ఒప్పందం. ఫ్లెమింగో ఏరోస్పేస్ CEO సుభాకర్
పప్పుల వెల్లడి. కుంభకోణాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.